వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక పార్టీలో నేతల అలక్కల నేపథ్యంలో ఖర్గే హైదరాబాద్ పర్యటన ఉత్కంఠ రేపుతుంది. మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారు గత కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో అలిగిన నేతలతో ఖర్గే సమావేశం కానున్నారు. మరోవైపు రెడ్లకు నో ఛాన్స్ అన్న సంకేతాలు సీనియర్ నేతలను కలవరపెడుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి లాంటి సీనియర్లకు ఏం హామీ ఇస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు పావని గౌడ్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి నుమాన్ గారు. ముందుగా నుమాన్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు మీ పార్టీలో ఏం జరుగుతుంది అంటే నిజంగా రెడ్లకు అవకాశం లేనట్టేనా? అంటే మీ పార్టీ దాదాపు అధికారంలోకి వచ్చి 18 నెలల కాలం దాటింది. ఇప్పటి వరకు కూడా 3 మంత్రి పదవులు ఇంకా పెండింగ్ లో పెట్టారు. అసలు ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, లేకపోతే మంత్రి పదవులు కానీ ఏవి కూడా పూర్తిగా దాన్ని సంస్థాగతంగా దాన్ని ఇప్పటి వరకు స్టార్ట్ చేసిన దాఖలాలు కనిపించట్లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది ప్రజలకు కొంతమేర విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు మీ పార్టీ నిజంగా ఆ 3 మంత్రి పదవులు రెడ్డకిచ్చే అవకాశం ఉందా, లేకపోతే 3 ఫిలాప్ చేసే అవకాశం ఉందా అసలు ఇప్పుడు? గుడ్ మార్నింగ్ అందరికి. సో ఎసెన్షియల్లీ ఈ రోజు మీటింగ్ ఏదైతే జరుగుతుందో, ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం విలేజ్ లెవెల్ కానీ మండల్ లెవెల్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్లని వాళ్ళతో మీట్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో మా ప్రెసిడెంట్ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రావడం జరిగింది. దాంతోపాటు జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు రావడం జరిగింది. వాళ్ళు ఒక పిఎస్సి మీటింగ్ అడ్రస్ చేయబోతున్నారు గాంధీ భవన్లో ఈరోజు మార్నింగ్. అట్ ద సేమ్ టైం మధ్యాహ్నం వచ్చేసేసి బహిరంగ సభ ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. ఏ రకంగా కూడా క్యాబినెట్ ఎక్స్పెన్షన్, రాబోయే క్యాబినెట్ ఎక్స్పెన్షన్ లో మరి ఏ సామాజిక వర్గాన్ని తీసుకోవాలని దాని గురించి డిస్కషన్ రావడం లేదు. స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి, దాని గురించి ఎట్లా ముందుకు పోవాలా, పార్టీని ఏ రకంగా స్ట్రాటజీతో ముందుకు పటిష్టంగా చేసుకోవాలా, పార్టీ స్ట్రక్చర్ ని ఏ రకంగా అయితే మనం తీసుకెళ్లాలా అని చెప్పే ఉద్దేశంతో చేస్తున్నారు. మొన్న మీరు చూసినట్లయితే 69 జనరల్ సెక్రటరీస్ ఇచ్చారు. ప్రేమ్ సాగర్ రావు గాని కావచ్చు, లేకపోతే ఆది శ్రీనివాసరావు గారు కావచ్చు, మొత్తం మీద వీళ్ళు అలిగి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. అసలు వీళ్ళు మంత్రి పదవిని ఆశించి భంగపడినట్టుగా తెలుస్తోంది కదా. ఆశించడం కాంగ్రెస్ పార్టీలో సహజం అండి. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యక పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక డెమోక్రటిక్ పార్టీలో ప్రతి ఒక్క లీడర్ కి ఆస్పిరేషన్ అనేది ఉండాలి. అది దాని యొక్క గొప్ప, దాని యొక్క బ్యూటీ ఆఫ్ ద డెమోక్రటిక్ పార్టీ ఈస్ ప్రతి ఒక్క చిన్న స్థాయి నుంచి ఉన్నటువంటి లీడర్ కి నేను ఎలాగ పై రకంగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన పని చేస్తాడు. ఇప్పుడు మా దగ్గర మీరు చూసుకున్నట్లయితే ఒక సర్పంచ్ స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు మినిస్టర్ గా కూర్చున్నారు. నేను చెప్పే మాట డాక్టర్ వాకేటి శ్రీహరి గారి గురించి. ఆయన సర్పంచ్ గా పనిచేస్తున్నారు. ఈ రోజు ఈజ్ ఏ కేబినెట్ మినిస్టర్ కదా. కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి పై స్థాయికి దాకా వెళ్లే అవకాశాలు కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అక్కడితో ఆగదు. ఈ 3 మంత్రి పదవుల్ని ఎప్పటి వరకు భర్తీ చేస్తారు మీరు? అది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందండి. ఇప్పుడు బేసికలీ ఎక్కడ ఆగడం లేదే, గవర్నమెంట్ ఫంక్షనింగ్ ఎక్కడ ఆగడం లేదే, ప్రజలకి అన్ని లబ్ధి చెందుతుంది, ప్రజలకి అన్ని రకాలుగా సామాజిక సమీకరణలు చేస్తున్నాము, సోషల్ జస్టిస్ ఉంది. మీరు కేబినెట్ ని చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికీ చోటు కల్పించిండ్రు. అందుకని చెప్పేసి ఏ 3 కేబినెట్ మినిస్టర్ లెవెల్ అయితే రావాలో, ఏ రకంగా అయితే కొత్తగా కేబినెట్ ర్యాంక్ మినిస్టర్లని తీసుకోవాలో అది అతి త్వరలో జరుగుతుంది. సో దాని గురించి ఇప్పుడు ఉద్దేశం కాదు. ఈ రోజు మీటింగ్ ఏదైతే జరుగుతున్నదో ఇది విలేజ్ లెవెల్, మండల్ లెవెల్ ప్రెసిడెంట్స్ తో కూర్చొని వాళ్ళకి మేధోమదనం చేసి వాళ్ళు ఏ రకంగా ఒక దీక్షగా వాళ్ళని ఒక డైరెక్షన్ లో నెట్టడానికి చెప్పడానికి ఖర్గే గారు ఈ రోజు రావడం జరిగింది. సో మిగతా మినిస్టర్లని ఎప్పుడు తీసుకుంటారా అని చెప్పేసి ఉన్నటువంటి సబ్జెక్ట్ అతి త్వరలో జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంది అనేది, ఎవరిని తీసుకుంటారనేది హైకమాండ్ యొక్క ఉద్దేశం ఉంటుంది. యా రైట్. పవన్ గారు, గుడ్ మార్నింగ్. పవన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఏం చెప్తారు అంటే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దాదాపు మీరు రోజు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. సో మీ వైఖరి ఏంటి? కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా తెలంగాణలో ఉన్న ప్రజలను అందరినీ మోసం చేసి 18 నెలలైతుంది. మల్లికార్జున ఖర్గే గారు తెలంగాణకు వచ్చి చేవెళ్ల సభ సాక్షిగా 570 రోజులైతుంది. ఆగస్టు 26వ తారీఖు 2023 రోజు తెలంగాణకు వచ్చి చేవెళ్లకు వచ్చి సభ పెట్టి దళిత సోదరులందరికీ, ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ ఏమిచ్చిండంటే కొన్ని వరాల జల్లు కురిపించిండు. ఏం కురిపించిండ్రంటే అవి వీళ్ళకి తెలియజేస్తాయి. ఇప్పుడు నేను మండల్ స్థాయి, జిల్లా స్థాయి, ఏదో విలేజ్ స్థాయి పెద్దలతోటి ముచ్చట్లు పెడుతున్నారు. వాళ్ళ కోసం ఇంట్రడక్షన్ కోసమే వీళ్ళు వచ్చిండ్రు అని చెప్తున్నారు కదా కాంగ్రెస్ మన లీడర్ గారు. ఒకటి కేసీఆర్ గారు ముందే చెప్పిండ్రు, దారి తప్పి జాతీయ పార్టీలకు గనక తెలంగాణలో అధికారం ఇస్తే ఢిల్లీలో ఇచ్చేయాలి, తెలంగాణలో కరెంట్ వస్తుంది, మోటార్లు వస్తాయి అనేసి. అది నిజమైతుంది.
పదవులు కావాలన్నా ఢిల్లీకే, సీట్లు ఏదన్నా కార్పొరేషన్ చైర్మన్ కావాలన్నా ఢిల్లీకే, ఏమన్నా నిధులు కావాలన్నా ఢిల్లీకే, ఎవరికి ఏం చేయాలన్నా కూడా ఢిల్లీకే. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి ఢిల్లీ నుంచి స్థానిక సంస్థలు ఏవైనా ఎన్నికలు వస్తే ఈ ఎన్నికల ముందు రైతు భరోసా, అదే రైతు బందే, రైతు భరోసా కాదు ఇప్పుడు వేసింది కూడా అదే రైతు బంధు, ఆ రైతు బంధుని వేయడం ఎన్నికల కోసమే, సీట్ల కోసమే, ఓట్ల కోసమే ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పెద్దలు ఇక్కడికి వస్తున్నారు. వేణుగో అది ఇప్పుడు వచ్చిన ఖర్గే గారికి నేను ఒక్కటే సూటి క్వశ్చన్ అడుగుతున్నా, ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారండి మీరు? దేనికోసం తెలంగాణకు వస్తున్నారు? తెలంగాణను అడుగడుగున అధ్వానం చేసి అధోగతికి తీసుకొచ్చి ఇంకా తెలంగాణకు వచ్చి ఏం చేయడానికి వస్తున్నారు? ఏం చేయడానికి వస్తున్నారు? అసలు మా స్టూడెంట్స్ కి ఏం చెప్పిండ్రు? 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకు 10,000, 12వ తరగతి అయిన వాళ్ళకు 15,000, గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళకు 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకు 1,00,000 రూపాయలు, ఎంపీలు పిహెచ్డీలు చేసేటోళ్లకు 5 లక్షలు, ప్రతి మండలానికి ఒక రెసిడెన్షియల్ గురుకుల విద్యాలయాలను తీసుకొస్తాము అని చెప్పిండు. వాటిని కూడా మేము పవన్ గారు వాటిని కూడా మేము పరిశీలిస్తున్నాం, త్వరలో వాటిని ప్రవేశపెడతామని కూడా చెప్తున్నారు. త్వరలో, ఎప్పుడు త్వరలో? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ వాళ్లకు, ఇల్లు లేనోళ్లకు ఇండ్ల స్థలాలను కల్పిస్తాము, ఇండ్ల స్థలాలతో పాటుగా 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండు. ఇక్కడ ఏమన్నా ఇచ్చిండ్రా అండి? మేడం కి తెలియదు అనుకుంటా. సారీ టు ఇంటర్జెక్ట్. ఇందిరమ్మ ఇళ్ల గురించి కమిటీలు వేసినారు, ఇళ్ళ సెలెక్షన్ లో జరిగినారు. ప్రతి ఒక్కటి మేడం మాట్లాడేటప్పుడు ప్లీజ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడండి. మీరు 10 సంవత్సరాలు జనాల్ని మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి ఏ రకంగా అయితే మోసం చేసిండ్రో, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండండి, లేకపోతే తలక నరకలు ఉంటా అని చెప్పినాడు, దళితుల్ని మోసం చేసినాడు. ఈ రోజు ఈవిడ గారు వచ్చేసేసి చెప్తున్నారు, ఏ రకంగా అయితే మా ప్రెసిడెంట్ గారు వస్తారని చెప్తారా? ఏం మాట్లాడుతున్నారండి? నాకు అర్థం కాదు. ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిండు, చెప్పలేదా కేసీఆర్? తల నరుక్కుంటా అని చెప్పిండు. ఆయన దళితుడిని ఉప ముఖ్యమంత్రి చేసినాడు, ఆయన ఇంటికి పంపించినాడు, చేయలేదైనా. ఎంత అవమానపరిచిందంటే మహిళలకి ఈయన కేబినెట్ లో మినిస్టర్ ఇవ్వలేదు. వీళ్ళు మాట్లాడేది సామాజిక న్యాయం గురించి, వీళ్ళ మాట్లాడేది తెలంగాణ పురోగతి గురించి, వీళ్ళ మాట్లాడేది ఈ క్వశ్చన్స్ గురించి. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? 10 సంవత్సరాలు అబద్ధాలు మాట్లాడినరు, 10 సంవత్సరాలు ప్రజల్ని మోసం చేసిండ్రు, 10 సంవత్సరాలు దోచుకున్నారు, 10 సంవత్సరాలు 8 లక్షల కోట్లు దోచుకున్నారు, ప్రజల సొమ్ముని దోచుకున్నారు. ఈ దొంగలు ఈ కుటుంబ పాలన చేసి ఒక్కరోజు సెక్రటరియట్ కు వచ్చిండ ఆయన, ఒక్కరోజు ముఖ్యమంత్రి సెక్రటరియట్ కు వచ్చిండ. ఈయన ఫామ్ హౌస్ నుంచి పాలన చేస్తాడు, కల్వకుంట్ల పాలన చేస్తారు, వీళ్ళు వచ్చి మాట్లాడతారు మా గురించి. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? నాకు అర్థం కాదు. ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసినారు వీళ్ళు, ఎమ్మెల్యేలు దొంగల్లా కొనుక్కున్నారు. వీళ్ళు ఎమ్మెల్యేలను కొనుక్కోలేదా? వీళ్ళు అన్నారు గాడిదల్ని కట్టినట్టు కడతా అని చెప్పేసి పల్లా రాజేశ్వర రెడ్డి అన్నారు. ఇటువంటి ఎన్నిక కాబట్టి ఎమ్మెల్యేల గురించి అపహాస్యం చేసినారు వీళ్ళు. వీళ్ళ మాట్లాడేది తెలంగాణ గురించి, వీళ్ళ మాట్లాడి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో తెలంగాణ ఈక్విషన్స్ చేసేది కాంగ్రెస్ పార్టీ. మీరు ఏ రకంగా అయితే ఫ్యాక్ట్స్ మాట్లాడండి, డిబేట్ లో మీరు మాట్లాడేటప్పుడు ఫ్యాక్ట్స్ మాట్లాడాలా, మీరు మాట్లాడేటప్పుడు నంబర్స్ మాట్లాడాలా, మీరు మాట్లాడేటప్పుడు నీతి నిజాయితీగా మాట్లాడాలా. అంతేగాని నేను అబద్ధాలు మాట్లాడతా, నేను ఇట్లానే మాట్లాడతా, అబద్ధాలు మాట్లాడినరు కాబట్టి ఫామ్ హౌస్ కి పంపించారు. అబద్ధాలు మాట్లాడిన పరిస్థితి ఎట్లుందో చూస్తున్నాం మేము. అన్నా చెల్లె మధ్యలో గొడవలు నడుస్తున్నాయి. మీరు ఫస్ట్ అది సరి తీసుకోండి. 1872 కోట్లు ఏరియర్స్ వీళ్ళు పెట్టిన స్కాలర్షిప్ ఏరియాస్ మేము కట్టినాము. 24,000 కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీల కోసం మేము లొకేట్ చేసినాము. ఎస్సీ కేటగరైజేషన్ మేము చేసినాము. 42% బీసీలు ఉన్నారని చెప్పేసి తెలిసింది మేము. ఓన్లీ కమిషన్ల పర్సెంటేజ్ మంత్రివర్గం నుంచి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేల నుంచి మినిస్టర్ కు, మినిస్టర్ నుంచి మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రి నుంచి ఢిల్లీకి కప్పం కడుతున్నారు. ఏమిచ్చిండ్రు మీరు మాట్లాడుతున్నారు? ఏం చేసిండ్రు? మైనార్టీ లీడర్ మీరు ప్యానల్ లో కూర్చున్నారు. మైనారిటీస్ మైనారిటీ రిప్రజెంటేషన్ గా రాలేదు మేడం. నేను వచ్చిన ఒక కాంగ్రెస్ లీడర్ గా వచ్చిన, నన్ను కాంగ్రెస్ లీడర్ గా పిలిచిండ్రు. ఐఎమ్ రిప్రజెంటింగ్ మై పార్టీ. I'm not representing. Please do not label me as a పవన్ గారు ఒక్క నిమిషం. మనతో పాటు బీజేపీ నుంచి తరుణ్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు.
సందీప్ గారు ఒక్క నిమిషం. ప్రజాస్వామ్యం అంటున్నారు. కరీంనగర్ హైదరాబాద్ లో ఒక పిల్లోడు సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా రీపోస్ట్ చేసినందుకు 20 మంది పోలీసులు తీసుకొని అది కోర్టులో హాజరుపరిచిందండి. ఒక మనిషిని చంపితే, దొంగతనం చేస్తే, దోపిడీ చేస్తే ఎంత మంది పోలీసులు వస్తారో ట్విట్టర్ వేదికగా ప్రశ్నించిన ఆయన మీదకి 20 మంది పోలీసులు ఆయన తీసుకొని ప్రజాస్వామ్యం ఎక్కడుందండి? హామీలను గుర్తు చేస్తే జైల్లో వేస్తున్నారండి. ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే జైల్లో వేస్తున్నారు. 2 సంవత్సరాలైంది. ఏ దళిత సోదరునికి సోదరి మనికి ఇచ్చిన హామీలను నెరవేర్చారు? సోదరికి ఇల్లు ఇచ్చిండ్రు. మళ్ళీ మీతో మాట్లాడతాను. ఇంకిద్దరు గెస్ట్ ఉన్నారు, వాళ్ళని తీసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. 12 లక్షల రూపాయలు ఒక్క దళిత సోదరుని కన్నా ఇచ్చిండ్రా? నిరూపించండి. నేను రాజకీయాలు వచ్చి రాసుకుంటా. 12 లక్షల రూపాయలు ఒక్క దళిత సోదరుని కన్నా సోదరి మనురాలి కన్నా దళిత బంధు పథకం కింద, అంబేద్కర్ అభయహస్తం పథకం కింద ఇచ్చిండ్రా వీళ్ళు? అడుగుదాం ఒక్క నిమిషం. పవన్ గారు, ఇంకిద్దరు గెస్ట్లు ఉన్నారు, వాళ్ళిద్దరిని తీసుకుని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్. మనతో బీజేపీ నుంచి తరుణ్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ జయరాం గారు అనలిస్ట్ జాయిన్ అయ్యారు. జయరాం గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సందీప్. అంటే మొత్తం మీద మల్లికార్జున ఖర్గే గారు అసమ్మతి నేతలతో సమావేశమయ్యారు. దీంట్లో కొంతమంది నేతలు అలిగి వెళ్లిపోయినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఏం జరుగుతుందంటారు కాంగ్రెస్ పార్టీలో? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీనిస్ ప్రేక్షకులకు నమస్కారం. అంటే ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కంటే కూడా ప్రజలకు సంబంధించిన అంశాల లోపల కీలకంగా ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. సో నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలది ఉంటుంది. ఒకవేళ కనుక అది నెరవేరకపోతే ప్రతిపక్షాలు కంపల్సరీ అడగాల్సింది. సో మాలాంటి వాళ్ళం మేము నిరంతరము ఎవరు తప్పు చేసినా డెఫినెట్ గా మాట్లాడుతుంటాం కాబట్టి ప్రభుత్వం బాధ్యత ఎక్కువగా ఉంటుంది ఇందులో, అలా డౌట్ ఏం లేదు. సో ఎవరెవడినా ప్రభుత్వాన్ని అడుగుతాం. ప్రభుత్వాన్ని అడగకుండా ప్రతిపక్షాన్ని అడిగితే పెద్ద ప్రయోజనాలు ఏమి ఉండవు కాబట్టి, సో ప్రభుత్వాలకు అర్థం కావాల్సింది ఏంటంటే ఏదైనా పని చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, త్వరగా పనులు చేయాలనేది కీలకం. కానీ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 18 మంత్స్ అయిపోయింది, 2 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాల ఈ కాలం లోపల అత్యున్నతమైన కాలం ఈ డిస్కషన్లు, ఆ డిస్కషన్లు, చెప్పడాలు, బ్లేమ్ చేసుకోవటాలు, సో రాజకీయ అంశాలు మాట్లాడటం, రాజకీయాలు చేయటం, ఇదే సరిపోయింది. సరే, ఏదేమైనా కూడా ఎవరిని వదిలిపెట్టాల్సిన పని లేదు. తప్పులు చేసిన వాళ్ళని ఎవరిని క్షమించమని ఎవరని చెప్పట్లేదు. కానీ సో ప్రభుత్వానికి అర్థం కావాల్సింది ఏంటంటే ప్రభుత్వము పాలన పరమైన అంశాల మీద ఇంకా నిర్లక్ష్యం చేస్తుంది అన్నది ఒకటి. ఇంకా ఒకరి ఈస్ట్ అంటే ఇంకొకరి వెస్ట్, ముఖం చాటేసుకొని ఒకరు తిరుగుతుంటే మక్కర్లేదని ఇంకోరు తిరుగుతుండడం, ఆశించినవి భంగపడటం, ఇట్లాంటి సహజంగా అన్ని పార్టీలలో ఉంటాయి, అన్ని ప్రభుత్వాలలో ఉంటాయి. కానీ కాంగ్రెస్ లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ అనేసరికి డెమోక్రసీ ఎక్కువ వస్తుంది. ఆ డెమోక్రసీ పేరుతోనే విస్తృతమైన మాటలు వస్తుంటే ఆ మాటలతోనే ఇష్టానుసారంగా మాట్లాడతారు. సో మొన్నటి వరకు వరంగల్ ఇష్యూ సమస్య పోయిందంటే కొత్త ఇష్యూ. అంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ లోపల ఇలాంటి అంశాలు సర్వసాధారణమే. సో ఈ సర్వసాధారణం అనే దాన్ని ప్రజలు అసహించుకునే విధంగా ఉండకూడదు. అంటే ఎవరు ఇష్టానుసారంగా ఒకటి మొన్నటి వరకు వివేక్ వెంకటస్వామికి రాకపోతే మాల సోదరులందరినీ పట్టుకొచ్చేసి రోడ్డు మీద తీసుకొచ్చేసి నయనక జనాలను రన్ చూపించే క్రమం లోపల ఆ రోజు కూడా పరేడ్ గ్రౌండ్ లో కూడా ఒక పెద్ద భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ఆ రోజు కూడా చెప్పాను, వివేక్ ఓన్లీ మినిస్టర్ ఇస్తే ఏ ఇష్యూ లేదు, మినిస్టర్ దిగకపోతే ఇదంతా లేదు. అది సమస్య పోయింది. వివేక్ మినిస్టర్షిప్ వచ్చింది, ఆ మీటింగ్ అయిపోయింది, అది సమస్య పోయింది. సో వరంగల్ నా ఇష్యూ, వరంగల్ నా పుట్టిన ఊరు కాబట్టి నాకు అందరూ అక్కడ మిత్రులే. నాగరాజు కావచ్చు, కొండ సురేఖ, కొండ మురళి, నాయన రాజేందర్, సో వీళ్ళంతా మా అంత మిత్రులు. మా కడియం శ్రీహరి మై టీచర్. సో ఆ లొల్లి కూడా నిన్నడుతో అది కూడా అయిపోయింది. మళ్ళీ ఇవాళ ఖర్గే ఇష్యూ. అంటే దీంట్లో ఏముంటుందంటే ఏం చెప్పాల్సింది ప్రభుత్వం ఎందుకు పలసన అవుతుంది అనే దాన్ని ఆలోచించుకోవాలి. ఇక్కడ ఇప్పుడు అప్పుడు ఒకటేనండి, ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది కాదు, కానీ కులం, కుటుంబం, సింపుల్. దీంట్లో ఇంకేం లేదు. వీళ్లకు ఆ రోజు బంగారు తెలంగాణ అని చెప్తే బంగారం కనుక తిండి కూడా లేదు. ఈ రోజు ప్రజా తెలంగాణ లోపల ప్రజలు లేదు. ఇంతకుముందు మా పావని చెప్పినట్టుగా అరెస్టులు, పెడబొబ్బలు, కొట్లాట్లు, ఇవన్నీ ఏంటి అసలు? ఎవరు పిచ్చోళ్ళని చేయడం కోసం
ప్రజా తెలంగాణ అంటే చెప్పడానికే. ఇది ప్రజా తెలంగాణ. ఎవరు ప్రజలు అంటే ఒక కులం, ఒక కుటుంబం మాత్రమే ప్రజల మిగతా వాళ్ళు కాదా? మిగతా వాళ్ళ ప్రజలు నువ్వు ఎక్కడ గుర్తించినావు కనుక నువ్వు ఎక్కడ నువ్వు పనిచేసినావు, మేము పనిచేసినాం, బీఆర్ఎస్ కొట్లాడినావు, నీ మీద కేసులు వచ్చినాయి, మా మీద కేసులు వచ్చేసినాయి. మేము ప్రజల మధ్యలోనే ఉన్నాం, కానీ నువ్వు ప్రజల మధ్యలో లేవు కదా. ఈ రోజు ప్రభుత్వ అధినేతగా ఉన్నావు, ప్రభుత్వంలో ఉన్నారు, సో దూసుకోవటాలు ఇవే జరిపోయినాయి. మరి ప్రజల పక్షాన మనం మాట్లాడుతున్నావా? ఆ రోజు ప్రతిపక్షం పక్కనే మాట్లాడినాం, ఈ రోజు ప్రతిపక్షం పక్కనే ఉంటాం. అంటే ప్రతిపక్షం అనేది ఇది ఒక పార్టీ లాగా చూడడం, ఇది ప్రజల పక్షం లాగా చూస్తుంటాం. ప్రజల పక్షంలో ఆ రోజు ఉన్నాం, ఈ రోజు ఉన్నాం. అంటే ఈ రోజు ఎప్పుడు కూడా ప్రభుత్వం మీద ఉంది కదా అని అహంకారంతో కళ్ళు నెత్తినెక్కితే ప్రజలు మళ్ళీ ఎక్కడ పెట్టాలో ప్రజలకు తెలుసు. ఎవరికి తెలిసినా తెలియకున్నా ప్రజలు అంత పిచ్చోళ్ళేం కాదు. ఇంట్లో విద్యార్థులు ఉంటారు, మేధావులు ఉంటారు, నిరక్షరాస్యులు ఉంటారు, నిరుపేదలు ఉంటారు, అనేక మంది ఉంటారు. నేను ఇక మిగతా కులాలను మతాలను ప్రస్తావించను, కానీ ప్రజలంటే ప్రజల్లాగానే ఉంటారు. అంతేకాని ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే జీవితంలో ప్రభుత్వంలోకి ఉండడు. పార్టీలు మారి పార్టీలలో జంపులు చేసి జంపు జిల్లాని లాగా ఉంటే తప్పితే జీవితం లోపల ప్రభుత్వంలోకి ఉండడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని నేను ఒక మిత్రుడిగా శ్రేయభిలాష్గా చెప్తున్నాను. డెఫినెట్ గా రేపు రానున్న రోజుల్లో బీజేపీ పుంజుకుంటారు, అందులో డౌట్ ఏం లేదు. బీఆర్ఎస్ పుంజుకుంటారు, అందులో డౌట్ ఏం లేదు. ఇట్లుంటే మిగతా పార్టీ లోపల ఎందుకు రారు? అరే దరిద్రం కాకపోతే ఈ నాయకుడి కంటే గత నాయకుడే బెస్ట్, ఈ నాయకుడు అంటే కొత్త నాయకుడు బెస్ట్ అనే విధంగా ఇప్పుడు ప్రజలు ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ప్రజలు ఓపెన్ గా మాట్లాడుతున్నారు. దానికి ఏం విధంగా మనం చేయాలి అనే దాన్ని ఒక్కటే మాట. ఇంకొక రూపం ఏంటంటే రానున్న రోజుల లోపల వీళ్ళకు విత్ పార్టీలో లొల్లులు కాదు, జిల్లాల వారిగా లొల్లులు కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది సర్దిద్దుకోకపోతే పార్టీ సర్వనాశనం అయిపోతుంది అనే విషయాన్ని నేను సునాయాసంగా సువినయంగా నేను వీళ్ళకి గుర్తు చేయదలుచుకున్నాను. ఇంకొక గెస్ట్ ఉన్నారు. తరుణ్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తం మీద 6 మంత్రి పదవులు ఉంటే దాంట్లో 3 ఫుల్ఫిల్ చేశారు, ఇంకా 3 ఉన్నాయి. ఆ 3కి ఇంకా 5 పోటీ పడుతున్నారు. దీంట్లో ఎక్కువ శాతం రెడ్లే కనిపిస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు మీరు? సార్, నిన్న మల్రెడ్డి రంగారెడ్డి గారి చిట్ లో ఖర్గే గారు ఆల్మోస్ట్ రెడ్లకి ఇయ్యనని చెప్పారని ఒక వినికిడి. సార్, ఇదంతా ఏముండదు సార్. సామాజిక న్యాయం అట్లాంటిది ఏమి కాంగ్రెస్ పార్టీ పాటించిన చరిత్ర లేదు. ఎవరు ఎన్ని బ్యాగులు ఖర్చు పెట్టిర్రు గతంలో అనే ఆలోచన చేసే గానీ వీళ్ళు మంత్రి పదవులు ఇచ్చే పరిస్థితి లేదు. దానికి పొంగిలేటి గారు ఉదాహరణ. మొన్న కొండమురళి గారు కూడా వరంగల్లో మాట్లాడుతూ నేను 70 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పడం అది మీ అందరూ గమనించి ఉంటారు. దానివల్లనే వారి సతీమణికి మంత్రి పదవి వచ్చిందని అనుకోవాలన్నా. రెండోది, ఇదేం లేదు సార్. ఇప్పుడు వీళ్ళని నమ్మే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి వాళ్ళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేరు. అందుకే ఖర్గే గారు హైదరాబాద్ వచ్చారు. వీళ్ళు చెప్పిన మాటలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ చెప్పిన మాటలు వాళ్ళ కార్యకర్తలు నమ్మే పరిస్థితులు లేరు, వాళ్ళ మంత్రులు కూడా వాళ్ళ నాయకులు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. అందుకే ఖర్గే గారితో చెప్పించే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పడింది. రెండోది ఏమంటున్నా అంటే సార్, ఇవాళ ఏ పరిస్థితిలో ఉందంటే పవన్ గారు చెప్తూ అంటున్నారు 20 మంది పోలీసు వాళ్ళు కాంగ్రెస్ ఎవరో కార్యకర్త సోషల్ మీడియాలో ఏదో పెడితే 20 మంది పోలీసు వాళ్ళు వచ్చి ఆయన మీద పడ్డారని. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉన్నప్పుడు ఇంతకంటే 4 ఇంతలు ఎక్కువగానే వాళ్ళు బీజేపీ మీద అయితేనేమి వేరే పార్టీల మీద అయితే ఉక్కుపాదం మోపిన విషయం మీ అందరికి కూడా తెలుసు. అంతేకాకుండా ఇవాళ ఖర్గే గారి రాకని మేము ఎట్లా చూస్తున్నామంటే ఇది జస్ట్ బుజ్జగింపు చర్యగా చూస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. రేపు అదే విషయాన్ని వీళ్ళ కోఆర్డినేషన్ లేకుండా ఉండే విషయాన్ని రేపొద్దున రాబోయే లోకల్ బాడీ విషయాలలో కూడా మీరు చూడొచ్చు. వీళ్ళు అత్యంత అధిక సీట్లు ఓడిపోతారు ఇదే కోఆర్డినేషన్ దెబ్బ తీసుకొని. నమన్ గారు, నిజంగా ఇంతకుముందుకు మన తరుణ్ రెడ్డి గారు అన్నట్టు గ్రామాల వారిగా లేకపోతే మండలాల వారిగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీని అసలు కార్యకర్తలు కూడా నమ్మే పరిస్థితి లేదు. ముందుగా అంతర్గత విభేదాన్ని మీరు పరిష్కరించండి, దాని తర్వాత ఎన్నికలకు స్థానిక సంస్థలకు వెళ్ళండి అని చెప్పేసి మీద చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క లీడర్కి, ఆస్పైరింగ్ లీడర్కి నాకు ఒక స్థానం కావాలి. పవర్లో ఉన్నాం కాబట్టి 10 సంవత్సరాలు మేము అధికారంలో లేము కాబట్టి ఒక సర్పంచ్ కావాలనో, ఉప సర్పంచ్ కావాలనో, ఎంపీటీసీ కావాలనో, జెడ్పీటీసీ కావాలనో, ఎంపీపీ కావాలనో ప్రతి ఒక్కరికి ఆశ అనేది ఉంటుంది. ఇప్పుడు దాంట్లో ఉన్నప్పుడు రేస్లో చాలా మంది ఉంటారు.
మా దగ్గర ఉన్న వాళ్ళు చాలా 10 సంవత్సరాల నుంచి చాలా సీనియర్ లీడర్స్ ఉన్నారు, విలేజ్ లెవెల్లో సర్పంచ్లు ఉన్నారు, చాలా 30-40 ఇయర్స్ నుంచి కూడా పార్టీకి కంట్రోల్ చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కంట్రోల్ 100% కంట్రోల్ జరుగుతుందండి. 100% మొన్న మేము ప్రతి ఒక్క చోట కమిటీలు వేసినాము, డిస్ట్రిక్ట్ అబ్జర్వర్లు వేసినాము, టీపీసీసీ అబ్జర్వర్లు వేసినాము. వాళ్ళు పోయి అప్లికేషన్స్ తీసుకున్నారు, ఎవరికేం పొజిషన్ కావాలని చెప్పేసి, మండల్ ప్రెసిడెంట్ కావాలా, జిల్లా ప్రెసిడెంట్ కావాలా, విలేజ్ ప్రెసిడెంట్ కావాలా, ప్రతి ఒక్కటి చూసిన తర్వాతనే కదా, చూసిన తర్వాత ఇప్పుడు అప్లికేషన్ తీసుకున్నారు, కొత్త బాడీ ఏర్పాటు అవుతుంది. నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్క అధికార పార్టీలో ఉన్నప్పుడు, ఒక డెమోక్రటిక్ పార్టీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అవకాశాల కోసం పోటీ పడుతుంటారు. ఆ పోటీ చాలా ఇన్ హెల్దీ మేనర్ జరుగుతుంది. దానిని నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మేము పోటీలో మా లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోటీలో ఉన్నారు అని అంటేనే అర్థమవుతుంది మేము పార్టీ గట్టిగా ఉన్నాము, పార్టీ స్ట్రెంత్ గా ఉందని చెప్పేసి. అటు పక్కన అన్నా చెల్లె పోట్లాడుతున్నారు, ఇంకో పక్కన వాళ్ళ లీడర్లు పోట్లాడుతున్నారు. ఒక ఎమ్మెల్యే అయితే రిజైన్ చేసేస్తాడు, నాకు ఇక్కడ స్థానమే లేదు, ఉన్నత వర్గాలకు చేస్తున్నారు అని చెప్పేసి. నేను అనేది ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు అన్నా చెల్లెనే చేస్తున్నారు, బీజేపీలో పోయి మెర్జ్ చేస్తా అని అంటున్నారు. లేదండి, మల్రెడ్డి రంగారెడ్డి గారు అడుగుతున్న మాట వాస్తవం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి తను చాలా సీనియర్ లీడర్, మలక్పేట నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా చేసినారు. ఇప్పుడు మా దగ్గర రంగారెడ్డి జిల్లాలో ఆయన సీనియర్ మోస్ట్ లీడరు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి. అడగడంలో తప్పు లేదండి. నేను మళ్ళీ అదే చెప్తున్నాను. ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, లేకపోతే రంగారెడ్డి కావచ్చు, అందరు సీనియర్ లీడర్, చాలా సీనియర్ లీడర్. వీళ్ళకి మంత్రి పదవి ఇవ్వలేదంటే కాంగ్రెస్ పార్టీ మీద చాలా ఆరోపణలు వస్తుందండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి మేము సీనియారిటీ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాం, మాకు కనీసం ఒక మంత్రి పదవి ఇవ్వట్లేదని చెప్పేసి చాలా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది కదా. ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలో మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు సీనియర్ అండి, ప్రతి ఒక్కరు అర్హులేనండి. కొత్త వాళ్ళు 3 ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని కూడా సీనియర్లనే తీసుకుంటారు. సీనియర్లను తీసుకోవాలా, ఏ సామాజిక సమీకరణలు చూసుకోవాలా, ఈక్వేషన్స్ చూసుకొని తీసుకుంటారండి. నేను అనేది ఏంటంటే వాట్ ఎవర్ ద సోషల్ జస్టిస్ రిఫ్లెక్ట్ అవుతుంటది క్యాబినెట్ లో, అది మీరు పక్కాగా చూడొచ్చు. ఎస్సీలు ఉన్నారు మా దగ్గర, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు. ఆ రకంగా మేము ఏర్పాటు చేసినాము. కానీ వీళ్ళు ఏదైతే అంటున్నారో, అరే వీళ్ళు కొట్టుకొని వీళ్ళు ఏ రకంగా అయితే క్యాడర్ ని పాడు చేసుకుంటే మాకేదో అవకాశం వస్తుంది, మీకు అవకాశం రాదు. ఇంకో 10 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాము, ఇది రాసి పెట్టుకోండి. మీ పార్టీ మాత్రం కొలాప్స్ అవ్వడం గ్యారంటీ. మీరే సంకేతాలు ఇచ్చిండ్రు. మీ సొంత కేసీఆర్ గారి కూతురు అయినటువంటి, ముద్దుల కూతురు అయినటువంటి కవిత గారే చెప్పిండ్రు మీడియా సమక్షంలో, మా నాయన నేను జైల్లో ఉన్నప్పుడు చెప్పేసి చెప్పిండ్రు. అందుకని చెప్పేసి వాళ్ళు ఏ రకంగా అయితే అనుకుంటున్నారో ఈ పార్టీ కొలాప్స్ అయిపోవాలా, క్యాడర్ దెబ్బతిన్నదండి. కాంగ్రెస్ పార్టీ ఇస్ వెరీ గ్రాండ్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాదండి, తరాల నుంచి మా దగ్గర ఉన్నారు జనాలు. మోర్ దెన్ 125 years నుంచి మా దగ్గర పార్టీలో ఉన్నారు జనాలు. ఆ ఫ్యామిలీస్ ఉన్నారు. నేను టాకింగ్ అబౌట్ జనాలు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దర్ ఫ్యామిలీస్. తాతలు ముత్తాతల నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని నమ్ముకొని, ఎందుకంటే ఇది ఒక ప్రజాస్వామిక పార్టీ. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఖర్గే గారు చూడండి, దళిత అయినటువంటి ఖర్గే గారిని కూడా ఈ రోజు ఏఐసీసీ ప్రెసిడెంట్ చేసిండ్రు. చేయలేదా? వాళ్ళ పార్టీలో ఎవరు చేస్తారండి? కుటుంబ పాలన అండి వాళ్ళ దగ్గర. కుటుంబ పాలన. అటు పక్కన చూస్తే గుజరాతీ పాలన, ఇద్దరు గుజరాతీలు వాళ్ళు నడుపుతుంటారు మొత్తం దేశాన్ని, దేశాధిపత్యాన్ని. వీళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నారు. ఏమైనా తీసుకొచ్చినారా బడ్జెట్ లో? 8 మంది ఎంపీలు ఉన్నారు. ప్రాజెక్టులు మేము బీసీ ఎస్టీ ఎస్సీ వర్గానికి సంబంధించి అన్ని ఇప్పుడు మంత్రి పదవులన్నీ ఫుల్ఫిల్ చేశాము. మేము ఇంకా ఖచ్చితంగా 10 సంవత్సరాలు అధికారంలో ఉంటాం అనేది కాంగ్రెస్ వాదన. మీరేం చెప్తారు? సందీప్ గారు సోదరుడు పాపం మైనార్టీ సోదరుల గురించి కూడా మాట్లాడితే మరీ మంచిదని కోరుకుంటానా? మైనార్టీలకు ఎవరికన్నా మంత్రి పదవి ఇచ్చిండ్రా అండి కాంగ్రెస్ పార్టీలో? బరాబర్ కేబినెట్ ర్యాంక్ షబ్బీర్ అలీ గారు ఉన్నారు. వీళ్ళు చేసినటువంటి వల్లనే ఈ రోజు మైనారిటీ ఎమ్మెల్యేలు గెలవలేకుండా పోయినారు. వీళ్ళు ఎంతమందిని గెలిపించుకున్నారండి? వీళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేని వీళ్ళు 10 సంవత్సరాలు అదే అంటున్నా మేడం. నేను కూడా మీరు ఎంతమంది మైనారిటీలు గెలిపించుకున్నారు? కూర్చోను లీడర్ల మధ్యలో తిరిగా సందీప్ గారు ప్రజలందరికీ ఇందాక సోదరుడు అంటున్నాడు, పవర్ లో ఉన్న లీడర్లు పదవుల కోసం కొట్లాడుకోవడం మంచిదే. మరి పవర్ ఇచ్చిన ప్రజలకు పవర్ ఇవ్వడానికి మీరు ఇచ్చిన హామీల సంగతి ఏంది? అసలు మీరు అధికారంలోకి ప్రజా పాలన నచ్చింది, ప్రజల కోసమే పాలన నచ్చింది, మీరు కొట్లాడుకోవడం తప్ప మీరు మీ ఇంట్లో పంచాయతీలు తప్ప ఏమన్నా ప్రజలకు చేసింది ఉన్నదా? ఈ రోజు నిరుద్యోగ సోదరులు ధర్నా చేస్తున్నారు, సోదరి మనులు ధర్నాలు చేస్తున్నారు. దాని మీద నేంది మీ ఖర్గే గారిని ఎవరైతే ఢిల్లీ నుంచి వచ్చి రాహుల్ గాంధీ
ప్రియాంక గాంధీ నిరుద్యోగ సోదరుల దగ్గర కూర్చొని అవ్విస్తాం ఇవ్విస్తాం నిరుద్యోగ భృతి గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదా? గ్రూప్ 1 రిక్రూట్మెంట్ జరుగుతలేదా? వీళ్ళే కదా కోట్లకు పోయింది. ప్రతి దాంట్లో అడ్డంకులు సృష్టించేది వీళ్ళు కాదా? వీళ్ళ పార్టీ కాదా? వీళ్ళు అంటున్నారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తేనంట రోడ్ల మీద పోయి మాకు ఉద్యోగాలు చాలు, వద్దు నాయన, వద్దు రేవంత్ అని మాట్లాడుతున్నారట. ఇది 55,000 ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ జరగలేదా వేరియస్ డిపార్ట్మెంట్స్ లో? అంటే పాపం రేవంత్ అయితే తాతల ముత్తాతల దగ్గర నుంచి ఉన్నోళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అని చెప్తాడు. రేవంత్ రెడ్డి తాత ముత్తాత అందరూ కాంగ్రెస్ జెండా మోసి కాంగ్రెస్ పార్టీని తీసుకురావడంలో కీలక భూమిక వహించారు. ఎవ్వరు లేరు, సీనియర్ నాయకులు ఎవ్వరు లేరు. రేవంత్ రెడ్డి అనేటైనా సోనియా గాంధీని బలిదేవత అనలేదు, అసలు తిట్టలేదు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేసి కూర్చుండబెట్టారు. వీళ్ళు పదవుల కోసం కొట్లాట తప్ప, పదవుల కోసం వాళ్ళ సీట్లు కాపాడుకోవడానికి కొట్లాట తప్ప ఈ 5 ఏళ్లు కూడా గిట్లనే గడుస్తుంది. 6 గ్యారంటీలు 420 హామీలను తుంగల దొక్కరు. అన్న పంచాయతీ చెల్లె పంచాయతీ గురించి మాట్లాడతారు, ఫోన్ ట్యాపింగ్లు అంటారు, కాళేశ్వరం అంటారు, ఇంకోటి అంటారు, కాలయాపన చేస్తారు. ఏమీ లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను గంగలో దొక్కిండ్రు, తుంగలో దొక్కిండ్రు. వాళ్ళ ఇంట్లో పంచాయతీలను పెట్టుకుంటారు. రేపు రాబోయే ఎన్నికలల్లా స్థానిక సంస్థల ఎన్నికలే కాదు కదా మాట్లాడండి. స్థానిక సంస్థల ఎన్నికలే కాదు, ఏ ఎన్నికలు వచ్చినా కూడా బుద్ధి ఎప్పుడైతే ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. వానాకాలం పంటలు రైతన్నలు వేసుకుంటున్నారు. ఇంకొక విషయము, వానాకాలం పంటలు రైతన్నలు వేసుకుంటున్నారు. మా కరీంనగర్ ఎల్ఎండి డ్యాము ఎండిపోయి ఉన్నది. ఇప్పటి వరకు కెనాలల్లో నీళ్లు ఇస్తలేరు. కెనాల్ కింద బావి లేని రైతన్నలు కెనాల్లకు మోటార్లు వేసుకొని పంటలు వేసుకుంటారు. ఆ రైతన్నల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించండి. మరి కేసీ వేణుగోపాల, మల్లికార్జున ఖర్గేనా, మళ్ళీ రేవంత్ రెడ్డా నీళ్లు తెస్తారా? ఎక్కడి నుంచి తెస్తారు? ఏ విధంగా కెనాల్లకు నీళ్లు ఇస్తారో అది కూడా చెప్పాలి. ఇంకొకటి 12 లక్షల రూపాయలు ఖర్గే గారు ఈ రోజు ఢిల్లీ నుంచి వచ్చిర్రు. ప్రముఖులు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కాపాడిన అధ్యక్షుడు, కాంగ్రెస్ ను మోస్తున్న కురు వృద్ధుడు. పాపం ఆయన చేవెళ్ళ ఏదైతే ఉందో డిక్లరేషన్ ఎస్టీ నా దళిత సోదరులందరికీ సోదరి మనులను పిలిచి మరి అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షల రూపాయలు ఇస్తాము అని చెప్పిండు. ఆ 12 లక్షల రూపాయలు ఇవాళ 20 మందికో 30 మంది మహిళలకు ఈ రోజు విలేజ్ నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి నాయకులు వస్తున్నారని చెప్తున్నారు. ఒక 10 మందిని అన్న పిలుచుకొని ఇప్పటికైనా దళిత బంధు పథకాన్ని కంటిన్యూ చేసి ఎంతో మంది దళిత సోదరులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నా. ఇంకొకటి సందీప్ గారు ఒక్కటే ముచ్చట, విద్యార్థులకు పాపం విద్యార్థులు చాలా అంటే విద్యార్థుల కోసం చాలా చేసిండ్రు, చాలా హామీలు ఇచ్చిండ్రు. 10th క్లాస్ వాళ్ళకు 10,000 అన్నారు, పిహెచ్డీలు చేసే దగ్గర నుంచి 5 లక్షలు అన్నారు. ఎవరికన్నా ఒక్కరికన్నా ఇవ్వండి. పాపం పిల్లలు కష్టపడుతున్నారు, చదువుకుంటారు. రేపు రాబోయే భవిష్యత్ తరాలు బాగుండాలంటే వీళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఇంకొకటి దూర విద్య కోసము అమెరికాకు, ఆస్ట్రేలియాకు అట్లా పోతున్నారండి పిల్లలు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు వాళ్లకు డబ్బులు ఇచ్చేది ప్రభుత్వం తరపున, వాళ్ళని హక్కున కానీ ఈ రోజు నిరసన చేస్తున్నటువంటి విద్యార్థులు వెనుక బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారన్న ఒక ఆరోపణ ఉంది కదా. గెల్లు శ్రీనివాస్ ఇప్పుడు అంటే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్నది కాబట్టి, ప్రజల కోసమే కొట్లాడుతున్నది కాబట్టి, నిరుద్యోగ సోదరులు చేసినా, రేపు రైతులు వచ్చి చేసినా, ఎవరు వచ్చి చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటది అని అంటారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటదండి. 420 హామీలు, 6 గ్యారంటీలు, ఎవరైతే తెలంగాణ ప్రజలకు అలవి కాని హామీలు ఇచ్చిండ్రో అవన్నీ కోసం ప్రజలు కొట్లాడుతుంటే ఆ ప్రజలకు దండగా నిలబడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే తెలంగాణ మీద సోయున్న, తెలంగాణ ప్రజల మీద సోయున్న పార్టీ ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి. ఏదైతే అంటున్నారో దళితులకి 12 లక్షల హామీ ఇచ్చిండ్రని చెప్పేసి వీలైతే దళిత బంధు గురించి మాట్లాడినరు. ఆ టైంలో ఏ రకంగా అయితే బై ఎలక్షన్ వచ్చినప్పుడైతే ఈ మహానుభావుడు స్కీమ్ తీసుకొచ్చినాడు, అపీజ్మెంట్ కోసం నేను తీసుకొచ్చినటువంటి హామీ నెంబర్ వన్. మేడం మీరు మాట్లాడినప్పుడు నేను చాలా పేషెంట్ గా విన్నా మేడం. మీరు మాట్లాడినప్పుడు నేను చాలా పేషెంట్ గా విన్నా మేడం. మీరు మాట్లాడుతున్నంత సేపు నేను చాలా పేషెంట్ గా విన్నా. ప్లీజ్ హ్యావ్ సమ్ పేషెన్స్ టు లిసన్. నేను అనేది ఏంటంటే మీ టైం వచ్చినప్పుడు యూ ప్లీజ్ ఆన్సర్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్, ఇప్పుడు చూడండి మీరు ఏదైతే దళితులకి అన్యాయం జరుగుతుందని చెప్తున్నారో, ఎస్సీ కేటగిరైజేషన్ వీళ్ళు చేసినరా? 10 సంవత్సరాలు ఉన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, తల నరుకుంటా అన్నాడు, చేసినాడా?
అరే దళితుడిని ఉప ముఖ్యమంత్రిని చేస్తే 6 నెలలు తిరగకుండా తీసి పడేసినాడు అండి. ఈయన చేయలేదా? ఆయన ఫస్ట్ మీరు పోయి మీ మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి మిస్టర్ కేసీఆర్ గారిని అడగండి, ఎందుకు మీరు దళిత ముఖ్యమంత్రిని చేయలేదని చెప్పేసి. ఆయన క్రెడిబిలిటీ దెబ్బతిన్నది, ఆయన మోసగాడని ప్రజలకు అర్థమైపోయింది, ఆయన జరగలేడు అని చెప్పేసి అర్థమైంది కాబట్టి ఆయన ఫామ్ హౌస్ ని పంపించారు. పార్లమెంట్ లో వీళ్ళకి గుండు సున్నా వచ్చిందండి, వీళ్ళకి పార్లమెంట్ లో గుండు సున్నా వచ్చింది, వీళ్ళు పార్టీ నడపదు లేను అని చెప్పేసి. మేడం యూ హ్యావ్ టు ఎలో మీ, నేను ఏమంటున్నా అంటే ప్లీజ్ దే హ్యావ్ టు ఎలో మీ టు ఆన్సర్. ఇట్లా క్రాస్ టాక్ చేస్తే చేయలేము మనం. క్రాస్ టాక్ చేస్తే నేను ఆన్సర్ చేయలేను. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఫైనాన్షియల్ స్టేట్ ఏ రకంగా ఉందో దాని గురించి అర్థం చేసుకోవాలా. నేనేమంటున్నానంటే ఇప్పుడు దాదాపు 7 లక్షల కోట్ల అప్పు వీళ్ళు చేసిపోయినారు. 7 లక్షలు ఏం మేడం మీరు వినరా? మీరే మాట్లాడతారా? మీరే మాట్లాడుకోండి మేడం, మనం మీ ప్యానెల్ నుంచి తప్పుకుంటాం మేము. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కదా, మీరు యూ హ్యావ్ సమ్ పేషెన్స్. మీరు కంక్లూడ్ చేయండి. నేను అనేది ఏంటంటే 7 లక్షల కోట్లు వీళ్ళు అప్పు చేసి పోయారు. 7 లక్షల కోట్లు కాదు, 4 లక్షల కోట్లే. ఏం మాట్లాడుతున్నారు మేడం? 6,75,000 కోట్లు కేటగారికల్లీ మేము గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేసినాం. మేము ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ లో ఏం తప్పు ఉందని మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నారు మేడం. ఫ్యాక్ట్స్ ని మార్చకండి మేడం, ప్లీజ్. ఫ్యాక్ట్స్ ని అబద్ధాలు చెప్పకండి, ఒక్క ప్రాపగండ చేయకండి. నేను అనేది ఏంటంటే 8,25,000 కోట్లు ఈ రోజు అప్పు ఉందండి. ఇంట్రెస్ట్ లకి 6,000 కోట్లు పెడుతున్నాము గవర్నమెంట్ నుంచి. 6,000 కోట్లు ఓన్లీ ఇంట్రెస్ట్ లకి పోతున్నాయి. ఇవి అన్ని ఉన్నా సరే మీరు స్టూడెంట్స్ గురించి మాట్లాడినరు. 1872 crores ఈ రోజు ఫండ్ రిలీజ్ చేసినారు స్కాలర్షిప్స్ గురించి. కొత్తగా 200 స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ యాడ్ చేసినారు. ప్రతి డిస్ట్రిక్ట్ కి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చినాము. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే 100 ఎకరాలు చేసిన మామూలు మాట కాదు కదండి. నేను ఉన్న వనరుల్ని ఎలా మనం కన్స్ట్రక్టివ్ వేగా తీసుకెళ్లాలా, ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడే దిశగా తీసుకెళ్లాలా, వాటర్ గురించి మాట్లాడినారు. వెరీ గుడ్. ఈ రోజు జూలై వచ్చేసింది, వరుణదేవుడు ఇంకా కరుణించలే, టైం ఉంది. 100% మన దగ్గర డ్యామ్స్ ఉన్నాయి, డ్యామ్స్ ఉన్నాయి, వాటర్ ఉంది, వాటర్ స్టోరేజ్ ఉంది. టైంలో అధికారులు స్పందిస్తారు. ఆ టైంలో అధికారులు స్పందించి రాబోయే కాలానికి ఖరీఫ్ లో ఏ రకంగా ప్లాన్ చేయాలా, రబీలో ఏ రకంగా ప్లాన్ చేయాలా మా దగ్గర ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం చేస్తారు. ప్యాడీ చూస్తే మీరు సన్న బియ్యానికి 500 రూపీస్ బోనస్ ఇచ్చిండ్రు, ఇయ్యలేదా? రైతు భరోసా మేము ఇయ్యలేదా? ఇంత రైతు రుణమాఫీ చేయలేదా? నేను అనేది ఏంటంటే ప్లీజ్ మీరు క్రిటిసైజ్ చేసేటప్పుడు మీరు ప్రతి ఒక్క పాయింట్ ని క్రిటిసైజ్ చేయకూడదు మేడం. మీరు చేస్తున్న మంచి పనుల గురించి మనం మాట్లాడండి మీరు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాము. మీరు మభ్య పెట్టలేదా ప్రజల్ని? దళిత బంధు పేరు మీద మభ్య పెట్టలేదా? ఎంతమంది, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ అలొకేషన్ దిస్ పీపుల్ హావ్ డన్? ఎంతమందికి ఇచ్చిందండి? నిజాలు మాట్లాడుకుందాం. ఈ రోజు మనం మాట్లాడుతున్నప్పుడు నిజాలు మాట్లాడుకుందాము. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఇచ్చినాడు మహానుభావుడు? 10 సంవత్సరాలు ఉండే కదా, ఇయ్యొచ్చు కదా. నేను అనేది ఏంటంటే బంగారం ఇచ్చిండ్రో మీరు చెప్పాలి. అవునమ్మా, నేను అనేది ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు, అయినా సరే చేస్తున్నాము, అయినా సరే గ్యారంటీల్ని మేము అమలు చేస్తున్నాము. చేయట్లేదా? మీరు చెప్పండి. ఫ్రీ బస్ రావట్లేదా? ఎల్పిజి సిలిండర్ రావట్లేదా? ఇందిరమ్మ ఇల్లు రావట్లేదా? ఇవి గ్యారంటీలో భాగం కాదా? గ్యారంటీల్లో ఉన్న ప్రతి ఒక్కటి సాధ్యాలని మేము చేస్తున్నాము. రెవెన్యూ ఆఫ్ ద స్టేట్ ని మేము పెంచుతున్నాము. మీరు ప్రతి ఒక్కటి క్రిటిసైజ్ చేయడం కాదు. ఎస్, మేము ఉన్నప్పుడు సర్ప్లస్ బడ్జెట్ ఇచ్చిపోయినాం. మీకు మేము అధిక బడ్జెట్ ఇచ్చి మేము 2014 లో మేము రిజైన్ మా అధికారం పోయినప్పుడు మీరు ఈరోజు అప్పుల రాజ్యం చెప్పిండ్రు. ఆ మాటలు కూడా మీరు వినాలి. సర్ప్లస్ బడ్జెట్ ఇచ్చిండ్రా, అప్పుల రాష్ట్రాన్ని మా చేతిలో మేడం గారు ఈ రోజు బీజేపీ ఎంపీ గురించి ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నారండి. ఈ రోజు బీజేపీ ఎంపీ గురించి ఈటల రాజేందర్ గారి గురించి చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారండి. వీళ్ళకి కావాల్సింది బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్నటువంటి ఒక నాటకం. బీజేపీ బీఆర్ఎస్ మెరుగు చేయడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ఒక నాటకం. వీళ్ళు బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారండి. బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉంటే వీళ్ళు స్టేట్ బడ్జెట్ ఎంత తీసుకొచ్చిండ్రండి? నేషనల్ బడ్జెట్ నుంచి వాట్ ఈస్ ద పర్సెంటేజ్ దిస్ పీపుల్ హావ్ గాట్? ఈ 8 మంది ఎంపీలకి 2 కేబినెట్ మినిస్టర్లు ఉన్నారండి. 2 కేబినెట్ మినిస్టర్లు ఉన్నారు. ఏ రోజైతే మీరు బడ్జెట్ తీసుకొచ్చిండ్రా? ప్లీజ్ అండర్స్టాండ్ బడ్జెట్. సార్ సందీప్ గారు ఆప్తా ఆన్సర్ అండి. ఈసారి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏమంటుందంటే బీజేపీ టీఆర్ఎస్ అని. నేనేమంటా సార్,
అంటే ఏదో ఒక పార్టీతో అలయన్స్ లో ఉంది బీజేపీ అనేది అప్పటి నుంచి నా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి లేదు కనిపిస్తుంది. సార్, లేదు. మా కన్ఫర్మేషన్ ఏదంటే అది ఖచ్చితంగా టీఆర్ఎస్ తోని కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్నది. కాంగ్రెస్ అధికారంలో రాకముందు కానీ బీఆర్ఎస్ కూడా అంటుంది కదా బీజేపీ కాంగ్రెస్ అలయన్స్ లో ఉందని. తరుణ్ గారు మీరేమో మీద ఇన్వెస్టిగేషన్ చేస్తా అని చెప్పిన ఏదో ఒక పార్టీతో ఎవరి మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయకపోవడము ఖచ్చితంగా వీళ్ళు హ్యాండింగ్ గ్లౌ లెక్క మూవ్ అవుతున్నారు సార్. మీరు ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద ఎటువంటి ఇన్వెస్టిగేట్ చేయకపోవడము, ఇన్వెస్టిగేట్ చేసిన అరెస్ట్ చేయకపోవడము, ఏ రకంగా ఒప్పందం చేసుకున్నారు, కల్వకుంట్ల కవిత గారికి లిక్కర్ స్కామ్ లో తిహార్ జైలు కి పోతే వీళ్ళు ఏ రకంగా ఒప్పందం చేసుకున్నారు. దాని తర్వాత ఆవిడనే బయటకు వచ్చి ప్రెస్ ముందు మాట్లాడింది, అవును బీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి బీజేపీలో కలవడానికి కొన్ని దయ్యాలు కేసీఆర్ చుట్టుపక్కల ఉన్నారని చెప్పేసి చెప్పలేదా? ఇది చెప్పలేదా? తన ఈరోజు పార్టీలో కాళేశ్వరం ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. తరుణ్ గారు, రెండు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. ట్యాపింగ్ ఈజ్ ఆల్సో ఇన్వెస్టిగేషన్ హ్యాపెనింగ్. కాళేశ్వరం స్కామ్ ఈజ్ ఆల్సో ఇన్వెస్టిగేషన్ హ్యాపెనింగ్. వస్తాయి సార్, అంత తొందరపడకండి తమరు. బెయిల్ వచ్చి ఏ రకంగా అయితే కల్వకుంట్ల కవిత గారు బెయిల్ తీసుకొని వాళ్ళు మిలీబగత్ చేసుకొని సందీప్ గారు ఇంకో డిబేట్ లో పెట్టండి, బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటా, లేకపోతే ఈ రెండు జాతీయ పార్టీలు కలిసి తెలంగాణలో ఉన్న ప్రాంతీయ పార్టీని బొందబెట్టడానికే ఈ రెండు పార్టీలు శక్తులు యుక్తులను అన్ని జోడించుకొని కేసీఆర్ గారిని ఓడించినాయి అనేది వేరే డిబేట్ లో పెట్టండి. కానీ మన మల్లికార్జున ఖర్గే గారు వృద్ధులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవెళ్ల డిక్లరేషన్ సభ తర్వాత తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత 570 రోజులైన తర్వాత వస్తున్నారు. ఈ రోజు మా దళిత సోదరి మనులకు దళిత బంధు అదే అంబేద్కర్ అభయహస్తం పథకం కింద 12 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే. ఇంకొకటి దళిత సోదరి మనులకు ఎవరికైతే ఇండ్లు లేవో ఆ ఇండ్లు లేనోళ్లకు ఇండ్ల స్థలాన్ని కేటాయించాలి. ఇండ్ల స్థలాన్ని కేటాయించడంతో పాటుగా 6 లక్షల రూపాయలు కూడా కేటాయించాలని కోరుకుంటున్నా. ఇంకొకటి ఈ ఇందిరమ్మ ఇళ్లలో చాలా వాళ్ళదే ఓవర్ అయిపోయింది. అంటే ఏ రకంగా చూసుకున్నా మాట్లాడండి జరం గారు. ఇప్పుడు అర్జెంట్ గా చేయాల్సిందంటే కాంగ్రెస్ ఇప్పుడు నుంచి మాట్లాడుతున్నది పావని ఇద్దరిని ఇమీడియట్ గా వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు పదే ఇద్దరు ఏం మాట్లాడుతున్నారంటే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చేసింది దళిత్ అనేవాడును ఉపయోగించొద్దు అని. అది కనుక ఉపయోగిస్తే దట్ ఈస్ ద కంటామినేటెడ్, దట్ ఈస్ ద ఇష్యూ, దట్ ఈస్ ద ఇన్మానరబుల్, ఇట్ ఈస్ ద వెరీ ఎఫెక్టివ్ ద క్రైమ్. ఇది వీళ్ళిద్దరికి తెలియదు. నేను అప్పటి నుంచి నేను చెప్పాలనుకున్నది ఇదే. అది ఇప్పుడు కాకపోతే వీళ్ళకి ఇంకెప్పుడైనా ఫర్దర్ కూడా యూజ్ వస్తుంది ఇట్లా మాట్లాడకూడదు. దళిత్ బంధు గురించి సార్, సారీ టు ఇంటరప్ట్. దళిత్ బంధు గురించి ద స్కీమ్ నేమ్ ఇట్ సెల్ఫ్ వాస్ దళిత్ బంధు. The scheme name itself was Dalit Bandhu. We were talking about it. Nothing to be labeled somebody as Dalit. తెలియకపోతే తెలిస్తే మాట్లాడి దాన్ని దళిత బంధు ఇంకో బంధు గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆ బంధుల గురించి తర్వాత మాట్లాడదాం. ఆ బంధువులు పెడితేనే మొత్తం బంద్ అయిపోయింది. మీరు కూడా బంధు, మీ దుకాణం కూడా బంద్ కావాలో ఆలోచించుకో, ఆ తర్వాత మాట్లాడదాం. ఇక్కడ విషయం ఏంటంటే దాన్ని ఆ రిపిటేషన్ గా అదే వర్డ్ను ఉపయోగిస్తున్నారు. నేను చాలా ఛానల్లో చెప్పాను, చాలా ఛానల్లో బంద్ అయిపోయారు. చాలా మంది నాయకులు ఈ వర్డ్ ఎవరు ఉపయోగిస్తలేరు. సుప్రీంకోర్టు చాలా సీరియస్ ఆర్డర్ ఉంది దీని మీద. వన్ కాయిన్ ఇన్ఫర్మేషన్. దీన్ని ఇలానే మీరు మాట్లాడుతారు అనుకుంటే నేనే కేసు పెడతాను, ఇంకెవరో పెట్టాల్సిన పని లేదు. పౌరుడు ఎవరైనా పెట్టొచ్చు. ఎప్పుడు కూడా మనం మాట్లాడేటప్పుడు కొంచెం ఇంటలెక్చువల్ గా మాట్లాడితే జనాలకు కూడా అర్థమవుతుంది. అంతేగాని కలగూర గంపల దగ్గరనో లేకపోతే చేపల మార్కెట్, రామ్నగర్ చేపల మార్కెట్ లో ఇదే లొల్లి ఉంటది. ఉదయం 4 గంటలకు మొదలుకుంటే మధ్యాహ్నం 11 దాకా లొల్లి ఒకటే ఉంటుంది. ఆ లొల్లి ఇక్కడ కూడా పెట్టుకుంటామంటే ఎట్లా? కొంచెం మేనరబుల్ గా మాట్లాడుకుందాం. సో ఎవరైనా కూడా, నేను కావచ్చు, మీరు కావచ్చు. జరం గారు, కానీ ఏ రకంగా చూసుకున్నా అంటే సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా కూడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటారు? ఒకటి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం లేదు. రెండో అన్నదమ్మలే. తేడాలు ఉన్నప్పుడు కదా తేడాలని చెప్పారు. ఇప్పుడు నేను చాలా క్లియర్ గా చెప్పాను, బంగారు తెలంగాణ పేరుతోనే ఆ రోజు ప్రజలను ఇబ్బంది పెట్టి మోసం చేసిండ్రు. ఆ బంగారు తెలంగాణ ఆయన లేదు. చాలాసార్లు చెప్పారు, బంగారు తెలంగాణ బంగారం లేదు, ప్రజాపాలనలో ప్రజలు లేరు. ఇక్కడ కులం కుటుంబం
ఆ రోజు నేను అదే చెప్పాను, ఈ రోజు కూడా చెప్పాను. రేవంత్ రెడ్డి కులము, రేవంత్ రెడ్డి కుటుంబం, చాలా క్లియర్ గా చెప్తున్నాను. కేసీఆర్ కులం, కేసీఆర్ కుటుంబం, ఇది కళ్ళ ముందు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది. రేపు బీజేపీ కనుక వచ్చినా, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చినా కూడా మళ్ళీ ఎన్ని కుంభకోణాలు ఉన్నాయని, ఏ కులంలో ఎవరున్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్తారు. ఈ రోజు మీకు ఏ పోలీస్ స్టేషన్ పోయినా కూడా జస్ట్ ఓంగాడు సైతము ఒక రెడ్డి కులస్తుడు అయితే ఆయనను కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇది ఒక పోలీస్ స్టేషన్ కే పరిమితమైందా అంటే ప్రతి డిపార్ట్మెంట్ ఇలానే ఉంది. ఆ రోజు అది ఇప్పటికీ కొనసాగుతుందంటారా? ఇప్పుడు స్టిల్ ఈ రోజు వరకు కూడా అలానే ఉంది. ఐ టేక్ అబ్జెక్షన్ టు దిస్ స్టేట్మెంట్. ఐ టేక్ అబ్జెక్షన్ టు దిస్ స్టేట్మెంట్. యు హావ్ టు మీరు తప్పుడు ఆ రకంగా మీకు ఫీల్ అయితే ఏం చేయలేరు. ప్రతి ఒక్కటి మీరు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీలకి మేము అలొకేట్ చేసినాము. మినిస్టర్లు ఆ రోజు మాట్లాడాల్సింది మీరు ఎస్టీలకు ఒక్కరికి ఇవ్వలేదండి 2014 నుంచి 2018 వరకు. అప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు మీరు ప్లీజ్ యూ హావ్ టు, మీరు తప్పుడు చెప్పకండి సార్. మీరు చెప్పేది ఇది కుటుంబ పాలన కాదు, ఇది Whether it is, you know, what is the situation of the society and law and order? Absolutely. ఎక్కడ జరుగుతున్నాయండి? What are the law and order issues? You tell me. What do you know? ప్రజలు స్వాతంత్రంగా, ప్రజలు ప్రతి ఒక్కరు డెమోక్రటిక్ వేలో ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ ఈ రోజు ఓపెన్ గా ఉంది. ప్రతి ఒక్కరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మాట్లాడుతున్నారు. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ కి అనుగుణంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈ రోజు ప్రజల మధ్యలో ఉంది. ఆ రోజు స్టూడియోలో నుంచి అరెస్ట్ చేసినారండి, హౌస్ అరెస్ట్ చేసినారండి. ఈ రోజు ప్రజాస్వామిక బద్ధకంగా మేము ముందుకు పోతున్నాము. మీరు చేయండి, మీరు క్రిటిసైజ్ చేయండి. యు ఆర్ ఎన్ అనలిస్ట్, యు క్రిటిసైజ్, బట్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ టాక్ అబౌట్ ఫ్యాక్ట్స్ ప్లీజ్. జయరామ్ గారు చెప్పండి. ఒకటి మాట్లాడాలంటే మేనర్ఫుల్ గా, అంటే ఎదుటి మాట్లాడినివ్వడం, మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడసేపు మేము మాట్లాడినామా? ఇప్పుడు ఇంతసేపు పావని ఇప్పుడు నువ్వు మాట్లాడుకున్నావు, మేము డిస్టర్బ్ చేసామా? నేను కానీ బీజేపీ సోదరు మేము డిస్టర్బ్ చేయలేదు. లొల్లి పెట్టుకోని అనుకున్నాం. కానీ ఆ మాత్రం సెన్స్ లేకపోతే ఎట్లా? నువ్వు 10 రోజులు అంటే జొరిపోతా అంటే నోరు నీకే ఉందా, నాకు లేదా? సార్ మీరు ఫ్యాక్ట్స్ మాట్లాడండి సార్ ప్లీజ్. విషయానికి రండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వినడం నేర్చుకో ఫస్ట్. మాట్లాడండి, మేమేమనం. మీరు ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నారు, మీరు డిస్టార్ట్ చేస్తున్నారు. ఫ్యాక్ట్స్ గురించి కాంగ్రెస్ కూడా మాట్లాడుతుందా? ఏ ఫ్యాక్ట్ చేస్తున్నారు కాంగ్రెస్? సోషల్ జస్టిస్ గురించి ఈ టాపిక్ పోలీస్ స్టేషన్ లో ఉన్న గొడవలు తెలుసా నీకు? లెట్ మీ ఫినిష్ ఫస్ట్ ప్లీజ్. అదే దానికి ఆన్సర్ చెప్పేదానికి క్వశ్చన్ లేదు. నీకు క్వశ్చన్ చేస్తే ఆన్సర్ లేదు నీ దగ్గర, ఉండదా? ఈ రోజు చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో. ఒకటి నిన్న అడిగిన సమాధానం చెప్పండి అయ్యా. మీరు ఎందుకు ఊరికే లెక్చర్ చేయడం? ఒక్కటి వచ్చేసి నేను స్ట్రైట్ కడుతున్నాను. ఈ రోజు విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఈ రోజు స్కూళ్ళు అట్టడుకి వెళ్ళిపోయి ఈ రోజు ఎన్ని స్కూళ్ళు మూసేసింది లెక్క నీకు తెలిస్తే చెప్పు. నెక్స్ట్ హాస్పిటల్ లోపల, ఒక్కొక్క హాస్పిటల్ లోపల ఎన్ని యూనిట్లు ఉంటే అంతమంది ప్రొఫెసర్స్ ఉండాలి, ఎక్స్ట్రా హెచ్ఓడి ఉండాలి. ఈ రోజు మనము నైతికంగా గానీ లేకపోతే ఒక రెస్పాన్సిబిలిటీ గానీ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ లోపల సంబంధిత డాక్టర్లు క్లియర్ గా ఉన్నారా లేదా? ఈరోజు విద్యా వైద్యం అనేది చాలా కీలకమైంది, ప్రజలకు సంబంధించింది. ప్రజలకు సంబంధించిన విద్యా వైద్యం లోపల ఎంత డిఫిషియన్సీ ఉందో నీకు తెలుసా? ఒక డాక్టరు ఐదు హాస్పిటల్స్ లకు ఇన్ఛార్జ్ గా బతుకుతున్నారు. ఇట్లా కొంతమంది డాక్టర్లు ఉన్నారు, ఇంకా మిగతా డాక్టర్లు లేరా? ఎందుకు ఒకే డాక్టర్ కు అన్ని పోస్టులు ఇచ్చేసి ఇన్ఛార్జ్ గా చేస్తున్నారు? ఆ ఒక్క డాక్టర్ ఎక్కడ పని చేస్తున్నారు, ఎక్కడ సంతకం పెడుతున్నారు, ఎక్కడ ప్రొవిజన్ ఉంది? ఆ డాక్టర్ పేరు నీకు తెలియకపోతే నేను చెప్తాను, నువ్వేమైనా చేయగలుగుతావా? ఈ రోజు మెడికల్ సిస్టమ్ లోపల బేసిక్ మెడిసిన్స్ లేవు. దానికి సంబంధించిన నీకేమైనా వివరాలు తెలుసా? ఈ రోజు అదే మెడికల్ సిస్టమ్ లోపల ఈ రోజు అపాయింట్మెంట్సే లేవు. పెరిఫరీ లోపల డాక్టర్లు చాలా ఇబ్బందులలో ఉన్నారు. వాళ్ళ గురించి ఏమైనా ఉన్నారా? ఈ రోజు ఎంసీఐ వస్తుందని చెప్పేసి అడావుడిగా ఐసీఎంఆర్ నుంచి కానీ లేకపోతే ఇవన్నీ మొన్న ఆ డిఫిషియన్సీ ఉంది. అది నీకేమైనా తెలుసా? అంటే నీకు ఇది ఇలా మొదలు పెడితే నేను నీ 16 మినిస్ట్రీస్ గురించి నేను మాట్లాడగలుగుతాను. నేను 2 మాట్లాడుతున్నాను, ఓన్లీ విద్యా వైద్యం గురించి మాట్లాడుతున్నాను. ఇంకా స్టాంప్ డ్యూటీ, రెవెన్యూ మోసాల గురించి చెప్పట్లేదు నేను. లేదు ఇంకా ఆర్టీఏ మోసాల గురించి, చీటింగ్ గురించి చెప్పడం లేదు. ఇంకా నిత్యావసర వస్తువుల గురించి, పెరుగుదల గురించి, వాటి మోసాల గురించి మేము మాట్లాడటం లేదు.
ఓన్లీ విద్యా వైద్యం గురించి మాట్లాడితే దాని గురించి చెప్పాలనుకున్నప్పుడు నీ రేవంత్ రెడ్డి గారు గనక నీ రాహుల్ గాంధీ కూడా ఇక్కడ ఉన్న డిఫిషియన్సీని మార్చలేడు. మెడికల్ డాక్టర్, నేను ఒక మెడికల్ డాక్టర్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి ఇంటర్నేషనల్ డాక్టర్ స్థాయికి ఎదిగి నేను అక్కడ రిజైన్ చేసి ఇక్కడ ఇండియాకి వచ్చేసాను. దాని లోపల గురించి మనం డిస్కస్ చేయాలనుకుంటే ఈ జన్మకు కాదు, వచ్చే జన్మకు కూడా ఆ గత ప్రభుత్వం వల్ల కాదు, మీ ప్రభుత్వం వల్ల కాదు, రానున్న ప్రభుత్వం వల్ల కూడా కాదు. అదేమైనా చేయగలిగితే చెయ్యండి, చెయ్యలేరు అనే విషయాన్ని ప్రజలకు తెలుసు, మాకు తెలుసు. ఓకే, తరుణ్ గారు మీరు కంక్లూడ్ ఇవ్వరా? సార్ ఏం లేదు సార్, ఇవాళ ఖర్గే గారి పర్యటన నేను ఎట్లా చూస్తున్నా అంటే, ఖచ్చితంగా మా పార్టీ ఎట్లా చూస్తుందంటే, ఇప్పుడు ఈ మంత్రి పదవులని సర్దుమనగా ఆ ఇష్యూని దాన్ని కాంప్రమైజ్ చేయడానికి వచ్చినట్టు కనబడతలేదు. ఖచ్చితంగా కార్యకర్తలకు నమ్మకం కలిగేయడానికి, ఎందుకంటే కార్యకర్తలకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద, బట్టి విక్రమార్క గారి మీద కంప్లీట్ గా కాన్ఫిడెన్స్ పోయింది. ఆ కాన్ఫిడెన్స్ నింపడానికి బట్టి విక్రమార్క గారు ఇప్పుడు ఖర్గే గారు వస్తున్నట్టుగా మేము అనుకుంటున్నాము. రెండోది సార్, ఇంకొకటి వీళ్ళు అన్ని విషయాలలో ఫెయిల్ అయ్యారు సార్, 6 గ్యారంటీల విషయంలో కూడా ఫెయిల్ అయ్యారు. ఇంకొకటి వీళ్ళు ఏదైతే గ్రౌండ్ లెవెల్ ఎలక్షన్ పోతున్నారో, లోకల్ బాడీ ఎలక్షన్ పోతున్నారో, ఖచ్చితంగా 42% రిజర్వేషన్ గురించి తేల్చే వీళ్ళు పోవాలి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ఎలక్షన్ హామీయే. సో ఖచ్చితంగా దాన్ని తేల్చి తర్వాత ఎలక్షన్ పోవాలి. వీళ్ళు అన్ని విషయాలలో ఫెయిల్ అయ్యారు సార్. ఇవాళ రేపు పొద్దున మంత్రులలో కూడా వీళ్ళ మంత్రులు ఉన్నారు. ఇప్పుడు చాలా మంది మంత్రులకు కూడా పిలిచి బతిమలాడడం జరిగింది. వాళ్ళు కూడా రాబోయే కాలంలో బయటకు వచ్చి సపరేట్ అది మారుతారా, ఉంటారా, ఆ పార్టీలో ఉంటారా, వేరే పార్టీలో పోతారా, లోకల్ బాడీ ఎలక్షన్ లో ఎటువంటి చేంజ్ తీసుకొస్తారా అనేది కూడా మీరు రాబోతున్న రోజుల్లో చూడబోతున్నారు. అసలు ఇవాళ ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ క్యాడరు ఎలక్షన్ కూడా సిద్ధంగా లేదు సార్. ఖచ్చితంగా కూడా వాళ్ళ గ్రౌండ్ లెవెల్ ఎలక్షన్ సిద్ధం లేదు. ఇవాళ మీకు అది ఎల్బీ నగర్ సభలనే అర్థమవుతుంది. రెండో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలో 6 రెడ్డి మినిస్టర్లు ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 5 కనపడుతున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ తర్వాత అది 8 మారచ్చు, 10 కూడా మారచ్చు సార్. రైట్, పవన్ గారు. ఈ రోజు వస్తున్న ఖర్గే గారు ఎలక్షన్ల కోసమే వస్తున్నట్టుగా మేము చూస్తున్నామండి. స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడతామనగా వీళ్ళు ఇప్పుడు జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకుల కోసం మాట్లాడతామని వచ్చినట్టుగానే ఉన్నది. కానీ ఎవరైతే వీళ్ళు ఇచ్చిన హామీలను, వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలను నమ్మి వీళ్ళకు అధికారం కట్టబెట్టిండ్రో, ఆ అధికారం కట్టబెట్టినోళ్ళ హామీలను మర్చిపోకుండా, తుంగలో దొక్కకుండా ఇప్పటికైనా ఏవైనా కొన్ని మా ఎస్సీ ఎస్టీ సోదరులకు అంబేద్కర్ అభయహస్తం పథకం కింద 12 లక్షల రూపాయలను ఈ రోజు రిలీజ్ చేయాలని కోరుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే, ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా చాలా మందికి హామీలు ఇచ్చిండ్రు. 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి, దూర విద్యాలకు, విదేశీ విద్యాయానానికి పోతుంటే పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తాము, డబ్బులు ఇస్తామని చెప్పిండ్రు. అవి కూడా విడుదల చేయాలి, ఇవ్వాలని కోరుకుంటున్నా. ఎలక్షన్ల కోసమే రావడము, ఎలక్షన్ల కోసమే రాజకీయాలు చేయడము, ఎలక్షన్ల కోసమే హామీలు ఇవ్వడం ఇకనైనా కాంగ్రెస్ పార్టీ మర్చిపోవాలి. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని అన్ని గమనిస్తున్నారు. ఏదో కేసీఆర్ గారి కంటే గొప్పగా పాలిస్తారని మీకు అధికారం ఇచ్చిండ్రు. కానీ కేసీఆర్ గారు పేరు ఎక్కడ, ఇప్పుడు ఎవరైతే కేసీఆర్ గారు వద్దని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కావాలని అధికారం ఇచ్చిండ్రో అదే ప్రజలు మళ్ళా కేసీఆరే బాగుండే, కేసీఆర్ రావాలి అని కోరుకుంటున్నారు. మీరు 5 ఏళ్లు మీ రేవంత్ రెడ్డి అధికారంలో ఉండాలి, మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలి, మీ పాలన ప్రజలు చూడాలి. ఈ 5 ఏళ్ల పాలనను చూసిన తర్వాత దేశంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పాలన వద్దు అనే సంకేతాలు పోతాయి. కాంగ్రెస్ కు ఇక మొత్తం బొందలు కలిపినట్టే పార్టీనని తెలుస్తుంది. ఇంకొకటి, ఎలక్షన్ల కోసమే వచ్చిండ్రు ఈ రోజు ఖర్గే గారు. 570 రోజుల తర్వాత, ఈ 570 రోజులు అయినాక కూడా 2 లక్షల కోట్ల అప్పులు చేసినాక కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారు. ఇంకొకటి, రైతన్నలనైతే అధోగతి పరిస్థితి అండి. రోజు నేను వాగులు, వంకలు, చెట్లు, పుట్టలే తిరుగుతా, ఎక్కువ రైతన్నలతోటే ఉంటా. ఆ రైతులు ఇప్పుడు వర్షాకాలం వచ్చినా కూడా పంటలు వేసుకొని పరిస్థితిలో ఉన్నారు. ఎండాకాలంలో కూడా పంటలు వేసుకున్న పరిస్థితి కేసీఆర్ గారి హయాంలో. వర్షాకాలంలో కూడా పంటలు వేసుకోకుండా నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఏదో వర్షాలు రావట్లేదు, ఋతుపవనాలు రావట్లేదు, కాంగ్రెస్ వాళ్ళు అది చెప్తున్నారు కదా. కేసీఆర్ గారు కుంటలను, చెర్లను, కాల్వలను అన్ని మరమ్మతు చేసి పెట్టిరండి. మీరు ఎల్లంపల్లి నుంచి నీళ్లు వచ్చినాయి, కాళేశ్వరం నుంచి రాలేదు అని చెప్పారు కదా. మరి కాళేశ్వరంలో ఎత్తిపోయకపోతే ఇప్పుడు ఇక్కడ నీళ్ళేవి వస్తలేవు, ఆ ఎల్లంపల్లి నీళ్ళేవో చెప్పిండ్రు కదా, అవి ఒకసారి ఎత్తిపోసి మా రైతన్నలకు వానాకాలం పంటలకు నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నా.
నమన్ గారు. సో బిఫోర్ కంక్లూడింగ్ జయరామ్ గారు ఏదైతే మాట్లాడారో రెండు విషయాల గురించి, విద్యా వైద్యం గురించి, దాని గురించి నేను రెస్పాన్స్ ఇచ్చి నేను కంక్లూడ్ చేస్తా. ఏదైతే స్కూల్స్ గురించి చెప్పినో 100% స్కూల్స్ అనేవి డిలాపిడేటెడ్ కండిషన్స్ లో ఉండేవి. కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు రూలింగ్ చేసినప్పుడు ఏ రోజు కూడా విద్య మీద సమీక్ష జరగలేదు. అప్పటి సెక్రటరీలు పిలిచి చీఫ్ సెక్రటరీలు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ విద్య మీద మీరు చేయాల్సిన రివ్యూలు చేయట్లేదని చెప్తే ఆయన ఎవరు పట్టించుకోలేదు. పేపర్ లీకులు అయ్యేటివి. ఈ రకంగా విద్యని భ్రష్టు పట్టించిండ్రు, ప్రజలని నిరుద్యోగులుగా మార్చిండ్రు. ఈ రోజు విద్యా కమిషన్ ఏర్పాటు చేసినాం. అకనూరి మురళి గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన గారిని చైర్పర్సన్ గా నియమించినాము. ఆయన చేస్తున్నారు, రూల్స్ తీసుకొస్తున్నారు, పాలసీస్ తీసుకొస్తున్నారు. తీసుకొస్తున్నారు. నేనేమంటున్నా, విద్యలో ఏ రకంగా అయితే మనం ముందు తీసుకెళ్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తున్నాము, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకుంటున్నాము, స్టాండర్డ్ ఆఫ్ ద స్కూల్స్ మేము మారుస్తున్నాము. ఈ రకంగా వైద్యం గురించి మేము మాట్లాడుతున్నాం. వైద్యం గురించి ఏ రకాలైతే మాట్లాడుతున్నారో వైద్యానికి కావాల్సిన నిధులు మేము ఏర్పాటు చేస్తున్నాము. నేను అనేది ఏంటంటే please tell him, please, you were talking about mannerism. This is not the mannerism, my dear. You are talking about mannerism. This is not the mannerism. You are doing the crosstalk. You are interjecting me. Ask him to mute first. Ask him to mute first. నేను అనేది ఏంటంటే మేము విద్య గురించి, వైద్య గురించి మేము ప్రక్షాళన చేస్తున్నాము, మేము చేంజెస్ తీసుకొస్తున్నాము, స్ట్రాటజీస్ తీసుకొస్తున్నాము, చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున్ ఖర్గే గారు ఈ రోజు ఇక్కడికి రావడానికి మెయిన్ ఒక్క ఉద్దేశము, విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో లీడర్స్ ని ఉద్దేశించి దిశానిర్దేశం చేయడానికి వస్తున్నారు. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరు వచ్చి కలవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఆశిస్తున్నారో, ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ లెటర్స్ ఇస్తారు. అది జరుగుతున్నది. ఎస్, రిగార్డింగ్ ద పాలసీస్ వీఆర్ కమిటెడ్ టు 6 guarantees. వీఆర్ కమిటెడ్ టు డెలివర్ 6 guarantees. మళ్ళా ఇదే విషయం చెప్తున్నా నేను. మేము ఈ 6 guarantees ని డెలివర్ చేసిన తర్వాత మేము మెయిన్ ఎలక్షన్, జనరల్ ఎలక్షన్స్ కి పోతాం. మేము 100% డెలివరీ జరుగుతుంది. ఇది కమిట్మెంట్. ఇది మేడం సోనియా గాంధీ గారు ఇచ్చిన కమిట్మెంట్. ఇది మేము 100% చేసిన తర్వాత మేము పోతామని చెప్పేసి నేను మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. మరొక విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం, వేరే ఏ పార్టీలో కూడా లేదు, ఉండదు. నేను అనేది ఏంటంటే, మీరేమైనా చెప్పదలుచుకుంటే, మీరేమైనా క్రిటిసైజ్ చేయదలుచుకుంటే కన్స్ట్రక్టివ్ గా చేయండి, మంచిగా చేయండి, ప్రజలకి ఉపయోగపడే విధంగా మీరు చేయండి. మేము వింటాము. ఆల్వేస్ సెక్రటరియట్ లో ఆల్ మినిస్టర్స్ అవైలబుల్ ఉంటారండి. మీరు వచ్చి మీ అభ్యర్థులను అక్కడ పెట్టొచ్చు. పార్టీ ద్వారా మీరు క్రిటిసైజ్ చేయొచ్చు, మీకు హక్కు ఉంది. సో నేను అనేది ఏంటంటే, పార్టీ పరంగా మేము ప్రతి ఒక్క ప్రామిస్ ని డెలివర్ చేయబోతున్నాము. దాని గురించి నో కాంప్రమైజ్. ఎస్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత ప్రతి ఒక్కటి చేస్తాం. రైట్. థ్యాంక్ యూ నమన్ గారు, థ్యాంక్ యూ జయరామ్ గారు, థ్యాంక్ యూ పావని గౌడ్ గారు, థ్యాంక్ యూ తరుణ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్ లోని అంశాలు. చూస్తున్నానండి జీ తెలుగు న్యూస్.